హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టేస్ట్స్ ఆఫ్ కాకినాడ. ఈ రోజు అయితే బీరకాయతోటి చాలా టేస్టీగా అయితే పచ్చడిని చేయబోతున్నాము. తప్పకుండా మీరు కూడా మీ ఇంటి దగ్గర అయితే ట్రై చేయండి. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అవనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి వేరుశనగ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వేరుశనగలు ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి మీ కారానికి తగినంత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. అదే గిన్నెలోకి ఎటువంటి ఆయిల్ కూడా వేయక్కర్లేదు. ముందున్న ఆయిల్లోనే 2 టమాటోలు అలాగే 2 మీడియం సైజ్ బీరకాయను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ బీరకాయలను అయితే తొక్క తీయాల్సిన అవసరం లేదు, అలాగే వేసేసుకోవచ్చు. మనకి టమాటో ముక్కలు అలాగే బీరకాయ ముక్కలు కూడా బాగా మగ్గేంత వరకు అయితే ఉంచుకోవాలి. ఇప్పుడు అందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి. అలాగే మీ రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ అయితే రాళ్ళ ఉప్పును వాడుతున్నాను. మీరు ఈ ప్లేస్లో మామూలుగా సాల్ట్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మగ్గుతున్నాయి కదా, ఇప్పుడు అందులోకి చిటికెడంతా పసుపును కూడా వేసుకుని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి. చూసారు కదా, టమాటో ముక్కలు అలాగే బీరకాయ ముక్కలు కూడా ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఇందాకే ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగలు అవన్నీ కూడా వేసుకుని ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న బీరకాయను కూడా వేసుకుని బాగా మెత్తని పేస్ట్లా అయితే చేసుకోవాలి. కొంచెం అంతా బరగ్గా అయితే చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకుని తాలింపు అయితే వేసుకోవాలి. అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకుని హీట్ అవనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం అంత ఆవాలు, జీలకర్ర అలాగే ఒక ఎండుమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేయాలి. లాస్ట్గా మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న బీరకాయ పేస్ట్ ఉంది కదా, సో దాన్ని అయితే వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, బీరకాయ పచ్చడి అనేది చాలా సింపుల్గా క్విక్గా అయిపోయింది కదా. సో అలా వేడివేడి అన్నంలో కొంచెం అంత పచ్చడి అలాగే ఆయిల్ వేసుకుని తింటే అమృతంలో అయితే ఉంటుంది. తప్పకుండా మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.